హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే మిరియాల రసం చేసుకుందాం. ఇప్పుడు ఒక రోల్ తీసుకునేసి అందులోకి మిరియాలు, అలాగే జీలకర్ర, అలాగే ఒక 20 దాకా వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మిక్సీ అయినా కూడా వేసేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొనేసి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్నటువంటి 2 టమోటాలను కూడా యాడ్ చేసుకొని టమోటాలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా వేసుకొనేసి కొద్దిగా వాటర్ వేసుకొనేసి మనం దంచి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొనేసి బాగా ఉడికించుకోవాలి. కొంచెం బాగా ఒక 10 to 15 అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొనేసి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొనేసి ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మరి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది నోరు బాగాలేనప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏమైనా మనకి తినాలనిపించినప్పుడు ఈ మిరియాల రసం చేసుకుంటే చాలా